హలో జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, ఫైనల్లీ మన వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే లేపుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. కనిపిస్తుందా? సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, మంచిగా క్రేజీ వచ్చింది. లేపేటప్పుడు అన్న వాళ్ళు అగ్రెసివ్ చూడాల్సింది. అబ్బా బాబా, చాలా చాలా క్రేజీ ఉండే లేపేటప్పుడు. ఓకేనా? సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసేయండి, కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం, చలో మరి. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనకు ఫైనల్లీ మన వినాయకుడిని మెయిన్ ఫేస్ అనేది లేపుతున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. చూడండి, పైకి లేపుకుంటారు అనమాట. ఇంకో కొద్దిసేపట్లో, ఇంకా 5 minutesలో మన వినాయకునికి ఫేస్ అనేది పైకి లేపుకుంటారు. ఓకేనా? ఇప్పుడు జస్ట్ అక్కడ పెట్టుకుంటారు అనమాట. సో పైన వెల్డర్స్ అన్న వాళ్ళు రెడీ అవుతారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒకడన్నా అక్కడ ఒక మన వెల్డర్ అని ఉన్నారు. ఓకే, సో చూడండి, ఫేసెస్కి సంబంధించి పైకి లేపుకుంటున్నారు ఫైనల్లీ. బాబా బాబా బా చూడండి, మెయిన్ ఫేస్ వినాయకుడిని మెయిన్ ఫేస్ అనమాట. ఓకేనా? సైడ్ ఫేసెస్ ఇప్పుడే కాదు, ఫస్ట్ అయితే మెయిన్ ఫేసెస్కి సంబంధించింది అయితే పైప్ లేపుకొని ఆడ తాళ్ళతో కట్టుకుంటారు అనమాట. ఓకే, వినాయకుడికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే లేపుకొని పెట్టుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. బాబా బాబా, మెయిన్ ఫేస్ వినాయకుడిని లేపుకొని పైన పెట్టుకుంటారు అనమాట. ముగ్గురు అన్న వాళ్ళు, నలుగురు ఉన్నారు మొత్తము. చిన్నగా కూడా ఫిక్స్ చేస్తున్నారు. సో అన్నిటికన్నా ఈ చిన్నది సైడ్స్కి వస్తాయి అనమాట. ఈ సైడ్ ఫేసెస్, ఇది మెయిన్ ఫేసెస్ చాలా బరువు ఉంటుంది. గాయస్ చూడండి ఎలా లేపుతున్నారు, చూడండి. బాబా బాబా, సైడ్ నుంచి లేపుకుంటారు మన అన్న వాళ్ళు. సైడ్కి లేపుకొని పైన అనేది జస్ట్ పెట్టుకుంటారు అనమాట. అన్న వాళ్ళు ఇంకా పైకి వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి మన ముగ్గురు అన్న వాళ్ళు లేపుతారు. ఎలా లేపుకుంటున్నారు చూడండి. ఎలా లేపుతున్నారు, క్రేజీ లేపుతున్నారు కదా. సో చాలా కష్టపడతారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ప్లేస్ లేదు కాబట్టి మన వినాయకునికి మెయిన్ ఫేస్ అనేది లేపుకొని పెట్టుకుంటారు. ఇంకా 2-3 డేస్లో మనకి జావా కట్టెలు అనేది కట్టేసుకుంటారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకే, మండే వచ్చేస్తారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. లేపుకుంటున్నారు చూడండి. ఎప్పుడు అని అనుకుంటున్నాము. సో ఫైనల్లీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జస్ట్ నార్మల్ వచ్చి చూసిపోదాం అనుకున్నాం. అన్న వాళ్ళు అప్పుడే మన అప్పటికప్పుడే అనుకొని పైకన్నా లేపుతున్నారు మన మెయిన్ ఫేస్. ఓకే, చూడండి. బాబా బాబా, అయినా నలుగురు అన్నవాళ్ళు ఉన్నారు చూడండి. బాబా బాబా బాబా, ఇలా నాగబాబా పుష్ చేస్తున్నారు అన్న వాళ్ళని లేపని. చాలా పవర్ ఉండాలి గాయస్ దానికి లేపాలంటే. బాబా, సో పైదాకా పెట్టుకొని అక్కడ సపోర్ట్ అనేది పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే చాలా దమ్ము ఆడుతున్నది అనమాట. సో పైన అక్కడ జస్ట్ ఆడ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ లేపుతారు చూడండి. సో ఇక్కడ చూడండి, అందరు అన్న వాళ్ళు ఎలా వచ్చారు చూడండి. అబ్బా, సో చాలా కష్టం గాయస్. అవి ఒక్క
ఫేస్ లేపాలంటే చాలా బరువు ఉంటుంది అనమాట. సో అన్న వాళ్ళు చాలా కష్టపడతారు. కనిపిస్తుందా? గాయ్స్ చూసుకోవచ్చు, మనం మొత్తం పైన ఉన్నాము. ఎలా లేపుతున్నారు చూడండి. మన వినాయకుడి మెయిన్ ఫేస్ అగో ఎంత కష్టం చూడండి గాయ్స్. అలా దమ్మ ఆడుతుంది అయినా లేపుతున్నారు మన అన్న వాళ్ళు. పైన ఫిక్స్ చేసి అలా పెట్టుకుంటారు అనమాట. ఓకే, కింద నాగబాబా అన్ని గమనిస్తుండే ఏమేమి అన్ని గైడ్ చేస్తారనమాట. సో పైకి అగో చూడండి, పైకి లేక లేపుకున్నారు ఫైనల్లీ. సో వినాయకుని మెయిన్ ఫేజ్ ఇగో సైడ్ పెట్టుకుంటారు అనమాట. జావ కట్టెలు అనేది కట్టుకున్న తర్వాత మన వినాయకుని సైడ్ ఫేసెస్ అనేది లేపుతారు అనమాట. ఓకేనా, ఇప్పుడే కాదు, అది ఇంకొక 4-5 డేస్లో మన వినాయకుని సైడ్ ఫేసెస్ అనేది లేపుతారు. ఓకే, ఈరోజు అయితే వినాయకుని మెయిన్ ఫేస్ అనేది లేపుతారు. ఓకే చూడండి. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనం మొత్తం పైన ఉన్నాము. మొత్తం చూసుకోవచ్చు, చాలా పైన ఉన్నాము. సో వినాయకుని మెయిన్ ఫేస్ అనేది లెఫ్ట్లో జస్ట్ ఫిట్ చేసి పెట్టుకున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే అన్న, ఇన్నే పెట్టుకుంటారా? ఇక్కడే అంట, ఇక్కడనే జస్ట్ ప్లేస్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు మన మొత్తం జావా కట్టలు అనేది మొత్తం కట్టుకున్న తర్వాత మన సైడ్ ఫేసెస్కి సంబంధించింది అయితే పైకి లేపుకుంటారు అనమాట. ఓకేనా, సో జస్ట్ ఇప్పుడైతే సైడ్కి పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇది మెయిన్ ఫేస్. ఓకేనా, చూడండి కనిపిస్తుందా? మెయిన్ ఫేస్ మొత్తం టాప్ ఉన్నాము, షెడ్ మొత్తం టాప్ పైన ఉన్నాము. మన నాగబాబా అన్న కూడా పైకి వచ్చేసింది చూడు. ఓకే, మన నాగబాబా అన్న పైకి వచ్చేసింది మొత్తము. అగో మన తాడికి సంబంధించింది అయితే మొత్తం ఏదో సెట్టింగ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఫైనలీ మన వినాయకుని ఫేస్ అనేది పైకి వచ్చేసింది. చూడండి, బా క్రేజీ కదా, బా మొత్తం పైన ఉన్నాం. సో ఇంకా మండే నుంచి అయితే మన జావా కట్టెలు అనేది కట్టుకుంటారు. జావా కట్టెలు అంటే ఏంటంటే మనకి మొత్తము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే మొత్తం కట్టెలు ఉంటాయి కదా. సో మొత్తం పెయింటింగ్ అయినా మట్టి అయినా వెల్డింగ్ అయినా ఆ కట్టెల మీద నించొని చేస్తారనమాట. దాన్ని జావా కట్టెలు అని అంటారు అనమాట. ఓకే, సో అది మన మండే నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మండే వచ్చేసి అన్ని వర్క్స్ అనేది దన్న స్టార్ట్ చేసేసుకుంటారు. ఊరికి వెళ్ళారు అనమాట. సో ఆల్మోస్ట్ 5 డేస్ అవుతుంది మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఇంటికి వెళ్ళేసి అందరూ మొత్తం గ్రూప్ వెళ్ళారు. ఓన్లీ 2 అన్న వాళ్ళు అయితే ఉన్నారు అనమాట. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత మనకి సైడ్ కవర్స్ అనేది అండ్ జావా కట్టలు అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, మండే నుంచి అప్డేట్ చూపిస్తాను. సో మన ఈరోజు మాత్రం మన వినాయకుని సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే పైకి లేపుకున్నారు. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. సో మన మెయిన్ ఫేస్ పైకి వచ్చేసిండు. సో ఫైనలీ ఓకే, సైడ్ ఫేసెస్ అన్ని కింద కంప్లీట్ అయిపోయినాయి. సో అది కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఇదైతే మన మెయిన్ ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో గాయ్స్ చూసారు కదా, మన వినాయకుని మెయిన్ ఫేస్ అనేది పైకి లేపుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, మొత్తం ఫైనలీ నాకైతే చాలా హ్యాపీ ఉంది. మొత్తం చూడండి, మొత్తం పైకి అయితే లేపుకున్నారు, సైడ్కి పెట్టుకున్నారు అన్నవాళ్ళు. ఇప్పుడు మన జావా కట్టలు అన్నీ కట్టుకున్న తర్వాత లైన్గా అన్ని సైడ్ ఫేసెస్ అనేది పైకి వచ్చేసి మొత్తం ఏర్పాటు చేస్తారనమాట. ఓకేనా, సో చూడండి మొత్తం ఎంత పైన ఉన్నాం చూడండి. మొత్తం మన వెల్డర్స్ అన్న వాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు. సో ఇక్కడ మొత్తం సపోర్టింగ్గా కట్టుకున్నారు చూడండి. మెయిన్ ఫేస్కి అక్కడ రోప్ ఉందిగా, సో ఆ రోప్ తోటి ఇక్కడ సపోర్టింగ్గా ఇక్కడ కట్టుకున్నాడు. ఇక అన్న ఇక్కడ పట్టుకొని ఉన్నాడు అనమాట. ఓకే, మన నాగబాబు అన్న కూడా సెట్టింగ్ చేస్తున్నాడా, మొత్తం తాట్లకి ఏదో కట్టి మొత్తం బందోబస్తుగా కడతారనమాట. ఓకే, సో గాయ్స్ చూసుకోవచ్చు, మన వినాయకుని మెయిన్ ఫేస్ అనేది సైడ్లో పెట్టుకుంటారని చెప్పాను కదా. బట్
అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అన్న వాళ్ళు మధ్యలో అనేది ఫిక్స్ చేస్తున్నారు మనం వినాయకుని మెయిన్ ఫేస్. సో ఫైనల్లీ అక్కడనే ఫిక్స్ అయిపోతుంది మధ్యలో చూడండి అగో. సో అప్పటికప్పుడు మనం నాగబాబా అనుకొని సో ఏంది మా అయిపోతుంది కదా, ఒక పని అయిపోతుంది మధ్యలో ఫిక్స్ చేసుకుంటే ఒక చూడండి మెయిన్ ఫిక్స్ చేసుకుంటున్నారు చూడండి. అసలు సైడ్లో పెట్టుకుంటారు అన్నారు, మరి ఇప్పుడైతే అప్పటికప్పుడు ఫిక్స్ చేసేసుకుంటున్నారు చూడండి. చూడండి బా మెల్ల లాగుతున్నారు చూడండి అగో. బా 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 అక్కడ ఒక వెల్డర్ అన్న ఉన్నాడు చూడండి. అక్కడ ఒక అన్న, ఇక పైన ఒక అన్న, ఇక్కడ ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇంకొక అన్న, అక్కడ మొత్తం ముగ్గురు అన్న వాళ్ళు ఉన్నారు. సో అక్కడ మెయిన్ నాగబాబు అన్న అక్కడ ఉన్నాడు చూడండి. సో అగో ఎంత జోరుగా లేపుతున్నారు చూడండి. బాబా 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 ఎంత బలం ఉందన్న అగో. ఇగో మెయిన్ మెయిన్ చాలా చాలా గట్టి ఉంటాడు అన్న. ఇగో ఇంకొక అన్న బరువు మొత్తం ఈ అన్న మీద ఆపేసినట్టుగా అన్న వాళ్ళు అవుతున్నారు అన్న అందరు. ఎంత కష్టం చూడండి గాయస్ అగో. అన్న అయితే ఏం సపోర్ట్ లేకుండా జస్ట్ అగో ఈ అన్న వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది ఇంకొక అన్న. ఇది చాలా కష్టం గాయస్ అగో. ఒక్క చేతి లేపాలంటే ఇంత నానా తిప్పలు పడాలి ఒక్క చేతిలో. ఒక ఫేస్ లేపాలంటే, ఒక ఫేస్ లేపాలంటే బా చాలా కష్టం. అన్న వాళ్ళు అవుతున్నారు అన్న. సపోర్ట్ కూడా ఎట్లా కూర్చుంది అన్న. ఇక్కడ ఫిక్స్ చేసుకొని కరెక్ట్ ఫిక్స్ చేసుకుంటున్నారు మన అన్న వాళ్ళు. ఫైనల్లీ మన వినాయకుని ఫేస్ అనేది మధ్యలోకి పెట్టుకుంటున్నారు అనమాట. ఓకే అక్కడ మెల్లగా వదులుతున్నాడు అన్న, అక్కడ మెల్లగా. చాలా కష్టం గాయస్ అబ్బా. మధ్యలో ఫిక్స్ చేసుకుంటున్నారు అగో. సేమ్ ఎగ్జాక్ట్ అక్కడ మధ్యలోకి వస్తుంది అనమాట అగో. సేమ్ అక్కడ ఎగ్జాక్ట్ వస్తుంది. సో ఫైనలీ అగో మధ్యలోకి అటు ఇటు వేసి మనకి అన్న వాళ్ళు అనేది ఫిక్స్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు చూడండి. బాగా బాబా బాబా క్రేజీ కదా. వినాయకుని మెయిన్ ఫేస్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కట్టేసుకుంటారు, ఇక్కడ కూడా కట్టేసుకుంటారు మెయిన్ ఫేస్ అగో. అక్కడ కూడా తాళ్ళతో కట్టేసుకుంటారు అనమాట అగో. ఎగ్జాక్ట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది చూడండి, చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా వినాయకుని మెయిన్ ఫేస్ తాళ్ళతో కట్టేసుకుంటున్నారు. ఓకేనా అక్కడ మన కార్పెంటర్ అన్న లైట్లకి సంబంధించింది అయితే కర్రలు కట్టుకుంటున్నాడు. ఓకే తాళ్ళతో కట్టేసుకుంటారు, ఇక అయిపోయింది. సో ఇప్పుడు కాదు, ఒక 1 వీక్లో మనకు వినాయకునికి సంబంధించిన మెయిన్ వెల్డింగ్ అయితే చేస్తారనమాట. అది ఫర్దర్ అప్డేట్లో ఇస్తాను. సో అలాంటి ఫర్దర్ అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గాయ్స్. సో దాని లైక్స్ అనేది కొట్టేసేయండి. సో వినాయకుని మెయిన్ ఫేస్ అనేది ఫిక్స్ చేసి జస్ట్ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు, జస్ట్ తాళ్ళతో కట్టుకుంటున్నారు చూడండి. ఓకే ఓకేనా. సో గాయస్ ఇందాక చూపించారు కదా మన వెల్డర్స్ అన్న వాళ్ళు సైడ్కి అనేది పెట్టుకుంటారు అనుకున్నారు, బట్ అప్పటికప్పుడు అనుకొని మధ్యలో అనేది పెట్టేసుకున్నారు మన వినాయకుని మెయిన్ ఫేస్. సో ఫైనల్లీ ఎగ్జాక్ట్గా మనకు చెస్ట్ పైన అనేది పెట్టుకున్నారు మెయిన్ ఫేస్. అక్కడ చూసుకోవచ్చు అగో. సో మెయిన్ అగో ఎగ్జాక్ట్గా ఫిక్స్ అనేది చేసేసుకున్నారు. ఇప్పుడు తాళ్ళతో కట్టుకుంటారు. సో మెయిన్ మన వెల్డింగ్ వర్క్ వచ్చేసి ఇంకొక 1 వీక్ తర్వాత అయితే మన మెయిన్ వెల్డింగ్కి సంబంధించింది అయితే మన వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే ఫిక్స్ చేస్తారనమాట. ఓకేనా జస్ట్ తాళ్ళతో కట్టుకున్నారు, మొత్తం తాళ్ళతో కానీ కట్టుకున్నారు. ఓకే సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి, మరింత అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గాయస్. ఇంకా లైక్ చేసి కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. ఓకే